ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక అవకాశాన్ని నాకు ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి ఇచ్చినందుకు ఆయనను మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మనము గత వారము నేర్చుకున్నట్టుగా ఫిలెమోనుకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుందాము అని అనుకున్నాం. పౌలు గారు పలికిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు యొక్క క్యారెక్టరు మనకు అర్థమవ్వడానికి ఫిలెమోనుకు రాసిన పత్రిక కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది. పౌలు గారి యొక్క లక్షణాలు, గుణగణాలు, క్రీస్తును పోలి ఏ విధంగా జీవించాడు, మనకు అనేక లేకపోతే లేఖనాలు ఉన్నాయి, మనకు తెలుసు క్రీస్తును పోలి ఏ విధంగా నడుచుకున్నారో. కానీ ఈ అధ్యాయంలో లేకపోతే ఈ పుస్తకంలో పౌలు గారి యొక్క లక్షణాలు మనకు సుస్పష్టంగా కొన్ని క్రీస్తు వారు కలిగి ఉన్న లక్షణాలు కనిపిస్తాయి అని మనము ఈ ఫిలెమోనుకు రాసిన పత్రికను మొదలు పెట్టుకున్నాం. అయితే పోయిన వారం కొద్దిగా బ్రీఫ్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాము. ఫిలెమోనుకు రాసిన పత్రిక ఎప్పుడు రాశారు, ఎలా రాశాడు అనే విషయాలను కూడా నేర్చుకున్నాం కదండి. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసాం పోయిన వారం. మంచిది. అయితే ఫిలెమోనుకు రాసిన పత్రికలో మనకు 3 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. 3 క్యారెక్టర్స్ ఇందులో మనకు కనిపిస్తాయి. ఒకటి ఫిలెమోను గారు, 2 ఒనేసిము గారు, తర్వాత 3వ వారు పౌలు గారు. ఈ 3 క్యారెక్టర్లను ఒకసారి మనం స్టడీ చేసే ప్రయత్నం చేస్తే, ఈ 3 క్యారెక్టర్స్ ద్వారా దేవాది దేవుడు అనేకమైన ఆత్మీయ సత్యాలను మనకు బయలుపరుస్తూ ఆత్మీయ పాఠాలను నేర్పించే ప్రయత్నం చేస్తారు. చాలా ప్రాముఖ్యమైన, మనకు దగ్గరగా ఒక వ్యక్తికి లేకపోతే విశ్వాసికి అవసరమైన, దగ్గరగా తన వ్యక్తిగత జీవితంలో తను వెళ్తున్న లక్షణాలు మనకు సుస్పష్టంగా ఇందులో కనిపిస్తాయి. ఒక విశ్వాసి ఎలా ఉండాలి, క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రీస్తును విశ్వసించిన తర్వాత ఆయన యొక్క ఆత్మీయ జీవితము ఎలా సాగాలి, చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఫిలెమోను క్యారెక్టర్ ద్వారా. ఫిలెమోను ఎవరు అని అంటే మనం 19వ వచనంలో చూస్తాం. చివరి భాగంలో, నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అని పౌలు గారు అంటున్నారు. ఫిలెమోను గారు ఎవరు? పౌలు గారి సువార్త ద్వారా క్రీస్తు వారిని అంగీకరించిన వ్యక్తి. అంటే పౌలు గారికి ఆత్మీయ కుమారుడు అని చెప్పొచ్చు కదండి. క్రీస్తు సువార్త ద్వారా పట్టుబడిన వ్యక్తి, క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి పౌలు గారు సువార్త చెప్పడం వలన. అయితే విశ్వాసిగా మార్చబడిన ఈ ఫిలెమోను ఆ జీవితంలో ఏం జరిగింది, లేకపోతే ఫిలెమోను గారి జీవితంలో ఈ రక్షణ ఏ కార్యం చేసింది అనేది మనకు చాలా ప్రాముఖ్యం. రక్షించబడిన తర్వాత మన జీవితంలో జరగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అదని. కేవలము క్రీస్తు వారిని అంగీకరించాములే, రక్షణ వచ్చేసిందిలే అని ఊరికే ఉండేది కాదు ఆత్మీయ జీవితం అనేది. ఫిలెమోను యొక్క క్యారెక్టర్లో, ఆత్మీయ జీవితంలో నిన్ను నన్ను మనల్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. రక్షణ ఏం చేయాలి ఒక వ్యక్తి జీవితంలో, రక్షించబడిన తర్వాత ఏం జరగాలి ఒక వ్యక్తి జీవితంలో, లేకపోతే ఒక విశ్వాసిలో. ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఆ 3 వచనాలున్న ఆ చిన్న పారా ఫిలెమోను యొక్క క్యారెక్టర్ని అద్భుతంగా వివరిస్తుంది. ఎలాంటి వాడు ఫిలెమోను? ఏమని రాయబడింది 4వ వచనంలో, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను వినే. పౌలు గారికి ఫిలెమోను గారి గురించి వినపడ్డది, తెలుసుకున్నాడు. ఏ విధంగా ఫిలెమోను గారు జీవిస్తున్నారు అనే విషయము పౌలు గారు గ్రహించి రాస్తున్న లేఖ.
ఏ విధంగా ఉన్నావు నువ్వు? ఒక సాక్ష్యం అది కదా. పౌలు గారికి ఫిలెమోను గారి గురించి విన్న సాక్ష్యం. ఏ విధంగా జీవిస్తున్నాడట? నీ ప్రేమను గూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. ఫిలెమోను గారికి ఉన్న ప్రేమ గురించి పౌలు గారు విన్నారు. ఏ ప్రేమ అది? ఫిలెమోను గారు ఏ ప్రేమ కలిగి ఉన్నారు? ప్రభువైన క్రీస్తు వారి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. విశ్వసించిన తర్వాత, రక్షించబడిన తర్వాత, నువ్వు ఎందుకు రక్షించబడుతున్నావు? నువ్వు నేను మనము ఎలా రక్షించబడ్డామంటే నిజమే, సువార్త విన్నాం. సువార్త విన్న తర్వాత ఏం జరగాలి? క్రీస్తు వారిని ప్రేమించడం. ఎంతగా ప్రేమించాలి మనకు తెలుసు. 2 ఆజ్ఞలున్నాయి, ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలు. ఏంటివవి? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. కంప్లీట్‌గా 99.9% కాదు. 100% నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానితో నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి. మొట్టమొదటి ఆజ్ఞ. రక్షించబడిన తర్వాత రక్షకుడైన క్రీస్తు వారిని తను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. నీ ప్రేమ గురించి నేను విన్నా. నీ రక్షకుణ్ణి నువ్వు ప్రేమించడం మాత్రమే కాదు, సమస్త పరిశుద్ధుల ఎడల కూడా నువ్వు ఆ ప్రేమను కలిగి ఉన్నావు కదండి. ఆటోమేటిక్‌గా జరగాల్సిన విషయం ఇది. క్రీస్తు వారిని మనం ప్రేమిస్తున్నాము అనంటే వెంటనే జరగాల్సిన ఒక విషయము రెండవ ఆజ్ఞ కదండి. మొదటి ఆజ్ఞ నా జీవితంలో, నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా రెండవ ఆజ్ఞ కూడా నెరవేర్చబడుతుంది. ఏంటది? నీ సహోదరుణ్ణి ప్రేమిస్తావు. నీ తోటి సహోదరుణ్ణి ఖచ్చితంగా ప్రేమిస్తావు. సమస్త పరిశుద్ధుల ఎడల నువ్వు ప్రేమిస్తున్నావు. వారి పట్ల విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఇది నేర్చుకున్నావు. మొదటి 2 ఆజ్ఞలు ఫిలెమోను గారి జీవితంలో నెరవేర్చబడుతున్నాయి కదండి. క్లియర్ సైన్ ఆఫ్ ఏ బిలీవర్. ఒక విశ్వాసిలో కనిపించవలసిన గుర్తులు. నీ దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నీ రక్షకుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? అట్లాగైతే నువ్వు ఖచ్చితంగా నీ సహోదరుణ్ణి కూడా ప్రేమించగలవు. ప్రేమించాలి, వేరే ఆప్షన్ లేదు కదండి. ప్రేమించాలి, వేరే ఆప్షన్ లేదు క్రైస్తవునికి. నీ సహోదరుడు ఎవరైనా, ఎలాంటి వాడైనా నువ్వు ఖచ్చితంగా ప్రేమించబద్ధుడవై ఉన్నావు. ఇది ఫిలెమోను గారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం కనుక్కునే ఒక ప్రాముఖ్యమైన లక్షణం. ఒకటి ఉండింది అనంటే రెండవది కూడా ఖచ్చితంగా ఉంటుంది. నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అనంటే నీ సహోదరుణ్ణి కూడా నువ్వు ప్రేమిస్తావు. అలా కాకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, సహోదరుని పట్ల హృదయంలో చిన్న గర్జి పెట్టుకున్నాను, లేకపోతే ఒక చేదు ఉంది నా జీవితంలో, నా హృదయములోనంటే అది విశ్వాసికి ఉండే లక్షణం కాదు. అది తప్పు, అది పొరపాటు, అది అబద్ధం. నేను విశ్వాసిని అని చెప్పుకోవడము అబద్ధం. నేను చెప్పట్లేదు ఆ మాట. లేఖనాలలోనే చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 20 వచనాన్ని 21 చదువుదాం. మొదటి యోహాను 4:20-21. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము కదండి. కంపల్సరీ అని అర్థం. దేవుణ్ణి ప్రేమించువాడు. 21 వచనము చాలా ప్రాముఖ్యమైనది. 1కి 2 సార్లు ఆ మాట చదవండి. వేరే ఆప్షన్‌లో ఇది ఉంది అని అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. ఫాలో అవుతుంది అది. మొదటి ఆజ్ఞను రెండవ ఆజ్ఞ ఫాలో అవుతుంది. దేవుని ప్రేమించువాడు
తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. అంతే, ఇంకా వేరేది ఆప్షన్ లేదు అనే ఆజ్ఞ ఇది. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే అబద్ధపు విశ్వాసివి అని అర్థమవుతుంది కదండి. వాక్యము స్పష్టంగా రాయబడింది అబద్ధము అని. అబద్ధికుడగును, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను కానీ సహోదరుణ్ణి, నా చుట్టుపక్కల వారిని, వాళ్ళను చూస్తేనే నాకు ఒక రకమైన ఇది అని అనుకుంటాం కదా, వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు, అక్కడికి వెళ్ళబుద్ధి కాదు. క్రైస్తవ జీవితంలో ఇది పనికి రాదు, ఇది ఉండడానికి వీల్లేదు కదండి. ఎవరైనా ఎదుటి వ్యక్తి చేయాల్సిన పని నీకు నష్టమే కలిగించి ఉండని, కష్టం కలిగించి ఉండని కదా, నిన్ను ఎంతగా శ్రమ పెట్టినప్పటికీ నువ్వు చేయాల్సిన పని ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రేమించాలి. వేరే ఆప్షన్ లేదు. నువ్వు క్రీస్తు వారిని ప్రేమిస్తున్నావా, ఆ వ్యక్తిని కూడా ప్రేమించాలి. ఇది ఫిలెమోను గారి జీవితంలో మనం చూస్తాం. ఒక సాక్ష్యం అది. పౌలు గారు విన్నారు ఆ సాక్ష్యాన్ని. నేను విన్నాను దీని గురించి కదండి. ఇది ఖచ్చితంగా మనకు కూడా అప్లై చేసుకోవాలి మన జీవితంలో. అలాంటి వారు ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రేమించలేని వారు ఎవరైనా ఉన్నారేమో, నువ్వు ప్రేమించలేని వారు ఎవరైనా ఉన్నారేమో, క్రైస్తవునివి క్రైస్తవురాలివి అని చెప్పుకుంటూ ప్రేమించలేని వారు నీ మనసులో ఎవరైనా ఉంటే వారిని ఖచ్చితంగా ఇమ్మీడియట్‌గా ప్రేమించడం మొదలుపెట్టాలి. ఎందుకు? ఇది ఆజ్ఞ. మ్యాండేటరీగా జరగాల్సిన విషయము విశ్వాసి జీవితంలో. ఇదొక కమాండ్‌మెంట్. నువ్వు తప్పించుకోవడానికి లేదు క్రైస్తవుడు. దేవుని ప్రేమిస్తే ఆ వ్యక్తిని కూడా ఖచ్చితంగా ప్రేమించబద్ధుడవై ఉన్నావు అనే విషయం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయుచు తర్వాత వచనం చదువుతున్నాను. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన. ఇంకొక లక్షణం ఏం చూస్తున్నాం తనలో? శ్రేష్టమైన వరము విషయమై. ఫిలెమోను గారికి వరాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ద స్పిరిట్ ఆఫ్ గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ అని రాయబడలేదు, కానీ ఆత్మ వరాల గురించి కాదు, కానీ ఇంగ్లీష్లో గుడ్ థింగ్స్ అని ఉంటుంది. అంటే కృపావరాలు అని అంటాం కదా. కొంతమందికి దేవుడు వరాలు ఇస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు. ఆత్మ వరాలతో పాటుగా కొంతమందికి కొన్ని వరాలు మనకు లేఖనాలలోనే చూస్తాము. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 7 నుంచి చదివితే 7 నుంచి తర్వాత మీరు 21 దాకా చదవండి. అక్కడ కొన్ని కనిపిస్తాయి మనకి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉన్నాము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఏమన్నా ఉన్నాయి కదండి ఇక్కడ. పంచిపెట్టేవాడు ఒకడు కనిపిస్తున్నాడు, విచారణ చేసేవాడు కనిపిస్తున్నాడు, కరుణించేవాడు ఒకడు కనిపిస్తున్నాడు. ఇంకా కిందికి వస్తే కొన్ని కనపడతాయి, కొన్ని లక్షణాలు అక్కడ కనిపిస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటివి? కృపా వరాలు. పంచిపెట్టే వాడికి అదొక వరం. ఆటోమేటిక్‌గా అది లేకపోతే కనుక రాదు. అది దేవుని కనికరము లేకపోతే, దేవుడు అనుగ్రహించకపోతే, ఆ మనస్సును ఇవ్వకపోతే ఆ లక్షణం రాదు. ప్రేమించాలి అని అంటే దేవుని యొక్క కనికరం ఉండాలి, ఆయన కృప ఉండాలి కదా. ఎదుటి వ్యక్తిని మనకు హాని కలిగించిన వ్యక్తిని, మనల్ని ద్వేషించిన వ్యక్తిని, నష్టం కలిగించిన వ్యక్తిని ప్రేమించడం అంత సులభమా? కదండి. ప్రేమించగలమా? మనకు కీడు చేసిన వాడిని మనం ప్రేమించగలమా?
ఖచ్చితంగా ప్రేమించలేం. జ్ఞాపకం పెట్టుకుంటాం ఎన్ని సంవత్సరాలైనా ఆ కీడుని. కానీ నీకు ఆ మనస్సు ఎలా రావాలి? అదొక గిఫ్ట్ అది. దేవుడు అనుగ్రహించాలి. నువ్వు ప్రేమించగలగాలంటే విచారణ చెయ్యాలి, పరిచర్య చేయాలి, ఆదరించాలి. ఇవన్నీ వరాలివి. అక్కడ ఫిలమోను గారికి వరాలు అని రాయబడింది. నీకు అనుగ్రహించబడిన వరము ఏం జరగాలంటే తర్వాత? ఒకసారి చదువుతున్నాను. శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఫస్ట్ ఈ వరము ఏదైతే గిఫ్ట్ ఏదైతే ఇవ్వబడిందో, ఈ కృపా వరం అనేది ఏదైతే ఉందో, నీకు ఏదైనా ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఒక వరము అనుగ్రహించబడి ఉంటుంది. ఆదరించే వరమే కావచ్చు, ఇందాక చూసినట్టుగా ఇచ్చే వరమే కావచ్చు, ప్రేమించే వరమే కావచ్చు, క్షమించే వరమే కావచ్చు, మేలు చేసే వరమే కావచ్చు, లేకపోతే ఏదైనా పరిచర్యలు ఏదైనా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ అనేది దేవుడు ఇచ్చి ఉంటాడు. రక్షించబడిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఉంటుంది. అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది గ్రహించాలి. ఏ వరం ఉంది అనేది నువ్వు గ్రహించాలి. సపోజ్ పౌలు గారు ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది మనం కూడా గ్రహించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుతాను. 2వ కొరింథీయులు మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఇక్కడ దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు అనే మాట చూస్తున్నాం కదా. దేవుడు మమ్మను ఏ ఆదరణతో అయితే ఆదరించుచున్నాడో, ఈ ఆదరణ అంటే దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు అనే విషయము ఫస్ట్ నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకో. ఈ ఆదరణ దేవుడి నుంచి వచ్చింది. నువ్వు ఆదరించబడుతున్నావు. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది కదా. దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఈ విషయము మొదటగా నువ్వు గ్రహించు, అనుభవపూర్వకంగా తెలుసుకో. ఈ ఆదరణ ఏం చేస్తుంది అని అంటున్నాడు? మేము ఏ విధంగా అయితే ఆదరించబడుతున్నామో అదే ఆదరణతో మేము ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవారమని. మేమేం చేస్తున్నాము? ఎలాంటి పరిస్థితులలో ఉన్న, శ్రమలలో ఉన్న ఈ ఆదరణతో మేము కూడా శ్రమలలో ఉన్న వారిని ఆదరిస్తున్నాము. అంటే మనకు అర్థం అవ్వాల్సింది, దేవుని నుంచి నువ్వు నేను మనం ఏదైతే పొందుకున్నామో, ఈ పొందుకున్నది నాలో ఉంచుకోవడానికి కాదు, నాలో దాచుకోవడానికి కాదు, నా నుంచి ఇతరులకి, నా సహోదరునికి ఫ్లో అవ్వాలి. ఏ సహోదరునికి ఫ్లో అవ్వాలి? నువ్వు ఏ ఆదరణ అయితే పొందుకున్నావో, ఏ గిఫ్ట్ అయితే పొందుకున్నావో ఆ గిఫ్ట్ నువ్వు చెప్పడానికి వీలుగా ఉంటుంది కదా. నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఒక వ్యక్తి అనారోగ్యం, మనకు అర్థం అవ్వడానికి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఓజాడుతూ ప్రార్థనలో గడుపుతూ దేవునికి స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు తనను మాట్లాడతాడు, లేకపోతే స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు. ఈ ఆదరణ ఆ వ్యక్తికి ఎంతో బలాన్ని ఇస్తుంది కదా. ఆ బలముతో తను తర్వాత స్వస్థపరచబడిన తర్వాత అదొక అనుభవం కదా, అదొక ఎక్స్పీరియన్స్. దేవుడు నన్ను ఈ మాట ద్వారా మాట్లాడాడు, ఈ విధంగా నన్ను స్వస్థపరిచాడు అనేది నీకు కలిగిన ఒక ఎక్స్పీరియన్స్ అది. ఈ అనుభవము, ఈ ఆదరణ నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు? ఖచ్చితంగా నీ చుట్టుపక్కల ఒక వ్యక్తి, నువ్వు ఏదైతే పరిస్థితుల గుండా వెళ్ళావో ఆ పరిస్థితి ఒక వ్యక్తి వెళుతూ ఉంటాడు. ఆ బాధల గుండా, ఆ శ్రమల గుండా, ఆ కష్టాల గుండానో నువ్వు వెళ్ళిన ఈ సమస్య గుండానే ఎవరో ఒకరు వెళుతూ ఉంటారు. ఈ ఆదరణ నువ్వు ఇప్పుడు చెప్పగలవు వారికి కదా. ఈ ఆదరణతోనే ఈ స్వస్థత నువ్వు ఏ విధంగా పొందుకున్నావో దీనిని ఆ వ్యక్తికి పంచడం ద్వారా ఏమవుతుంది? ఆ వ్యక్తిలో కార్యకారి అవుతుంది కదా. అది కూడా ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేస్తాడు. నువ్వు పొందుకున్న ఈ స్వస్థత కావచ్చు, ఆదరణ కావచ్చు, క్షేమము కావచ్చు, భద్రత కావచ్చు, ఆశీర్వాదం ఏదైనా కానీ ఇది నీ దగ్గర ఉంచుకోవడానికి కాదు. ఇది
నీ తర్వాత నీ సహోదరునిలో ఫ్లో అవ్వాలి. అది కార్యకారి అవ్వాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఆ విషయము ఫిలెమోను గారు వ్యక్తిగతంగా నేర్చుకుంటూ ఉన్నాడు. అదే నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు పౌలు గారు. నువ్వు వరాలు గురించి నువ్వు ఏదైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావో, ఈ వరము నీ సహోదరులలో కదా ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుచు క్రీస్తు మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుటకు. నేను స్వస్థపరచబడకపోతే, దేవుడి వాక్యము నన్ను ఆదరించకపోతే, నే నాకు స్వస్థత ఎలా జరిగిందో నాకు ఎక్స్‌పీరియన్స్ కాదు. దేవుడు ఎలా ఆదరించాడో నాకు తెలియకుండా నేను ఎదుటి వ్యక్తిని ఆదరించలేను. కదండీ! ఎదుటి వ్యక్తికి దేవుని యొక్క స్వస్థత ఎలా జరుగుతుందో నేను చెప్పలేను. నాకు అనుభవం రావాలి. ప్రతి విషయంలో నాకు అనుభవం రావాలి. ఈ అనుభవం అనేది ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది. కేవలం ఎలా వస్తుంది ఈ అనుభవము? దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నట్లయితే కదా దేవుణ్ణి నేను నా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నేను ఆయనను ప్రేమిస్తున్నట్లయితే, ఈ అనుభవము ఆయన నాకు నేర్పిస్తాడు. ఆయన నాకు గిఫ్ట్స్ ఇస్తాడు. కొన్ని వరాలు ఇస్తాడు. ఆదరించే వరము, ఇచ్చే వరము, మేలు చేసే వరము కదా! ఏదైనా కావచ్చు అది. నన్ను ఆయన ఆదరిస్తూ, నాకు ఆయన మేలులు చేస్తున్నప్పుడు, ఆయన ఎంత మంచివాడో నాకు అర్థమైనప్పుడు, ఈ మంచితనము నేను ఇతరులకు చూపించగలను, చెప్పగలను. అప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి జీవితంలో అది కార్యసాధకమవుతుంది. నువ్వు ఆ విధంగా ఉన్నావు. ప్రతి విషయాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. ఇంకా తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. ఎంత అద్భుతమైన అనుభవం కదండీ ఫిలెమోను గారిది. ప్రతి వరాన్ని కూడా రుచి చూస్తున్నాడు. ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడు. చేయడం మాత్రమే కాదు కదా! ఎదుటి వ్యక్తిలో కార్యసాధకమయ్యేలా జీవిస్తున్నాడు. అది ఫిలెమోను గారి జీవితంలో మనము చూసే అద్భుతమైన ఒక లక్షణం. ఎంతవరకు మనకు ఈ అనుభవం ఉంది. దేవుని వరమే కావచ్చు, దేవుని ఆదరణనే కావచ్చు, ఈ దేవుడు మనల్ని క్షమించిన విధానమే కావచ్చు, ఈ క్షమాపణ ఎదుటి వ్యక్తిలో ఫ్లో అవుతుందా? ఈ ఆదరణ ఎదుటి వ్యక్తిలో నేను ఎదుటి వ్యక్తిని ఆదరించగలుగుతున్నానా? నాకు దేవుడిచ్చిన ఈ ప్రేమ ఎదుటి వ్యక్తిని నేను ప్రేమించగలుగుతున్నానా? ఆలోచన చేసే ప్రయత్నం స్టోర్ అవ్వకూడదు నాలోనే, మనలోనే. అవ్వడానికి వీల్లేదు క్రైస్తవ జీవితంలో. పైనుంచి నీ జీవితంలోకి ఏది ఫ్లో అయిందో, నీ నుంచి ఎదుటి వ్యక్తిలోకి అది ఫ్లో అవ్వాలి. కదా! నువ్వు ఎంతగా ఎదుటి వ్యక్తిలోకి ఫ్లో చేయగలిగితే, నువ్వు పంపించగలిగితే, అంతగా నువ్వు పైనుంచి రిసీవ్ చేసుకోగలవు. అంతేగాని నువ్వు ఎంప్టీ చేసుకోవాలి. నిన్ను నువ్వు ఎంప్టీ చేసేసుకోవాలి. నువ్వు కలిగి ఉన్నది దేవుడు నీకు ఇచ్చినదంతా కూడా ఎదుటి వ్యక్తిలో నువ్వు పంచుతున్నప్పుడు పైనుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నువ్వు రిసీవ్ చేసుకోగలవు దేవుడి నుంచి. ఎప్పుడు ఎదుటి వ్యక్తికి నువ్వు పంపించినప్పుడే కదండీ! ఒక బాటిల్‌లో నీళ్ళు అట్లాగే పెట్టేసి పైనుంచి పడుతూ ఉన్నాయి. అలాగే పెట్టేసుకున్నాననుకోండి, పైనుంచి ఇంకేమొస్తాయి నిండిన తర్వాత? అవి కుళ్ళిపోతాయి, మురిగిపోతాయి ఆ నీళ్ళు అట్లాగే. కానీ మళ్ళా నేను ఒక హోల్ పెట్టి వేరే వాళ్ళకి పంపిస్తూ ఉన్నాననుకోండి, పైనుంచి ఆ ఆశీర్వాదాలు పైనుంచి వస్తూనే ఉంటాయి. నా నుంచి ఎదుటి వారికి వెళ్తూనే ఉంటాయి. ఇది విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో జరగాల్సిందే. ఏదైనా కానీ అది, ఏ లక్షణమైన కానీ, ఏ వరమైన కానీ, ఫిలెమోను గారిలో అది పౌలు గారు చూసారు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో ఇది అనుభవం ఉందా? లేదా? అనుభవం లేకపోతే చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? ఇదొక క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సిన లక్షణం ఇది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కేవలము మనము నమ్ముకొని అలాగే ఉండటానికి కాదు. ఆయన నామము ఎదుటి వ్యక్తిలో ఘనపరచబడాలి. ఎదుటి వ్యక్తిని ఆదరించగలగాలి, క్షమించగలగాలి, బలపరచగలగాలి. నీ జీవితంలో దేవుడు ఏదైతే కార్యం చేశాడో అదే కార్యము ఎదుటి వ్యక్తులు కూడా చేయడానికి, నీ ద్వారా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! మంచిది. తర్వాత వచనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగింది. ఈ లక్షణాలు చెప్పుతూ ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి.
ఫిలెమోను గారిది. ఒక వ్యక్తి ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆదరించబడుతున్నారు, విశ్రాంతి పొందుతున్నారు, నమ్ముతున్నారు, ఆ వ్యక్తిని నమ్మగలిగారు. ఫిలెమోన్‌ని విశ్వసించారు, నమ్మగలిగారు, ఆదరించబడుతున్నారు. ఫిలెమోన్ ఉంటే చాలులే అన్నట్టుగా వారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్నవారు. ఇది కదా క్రైస్తవ జీవితం యొక్క సాక్ష్యము. కదండీ! ఫిలెమోన్ గారి జీవితంలో అది జరుగుతుంది. ఇది ఏం జరుగుతుంది? ఇలా జీవించడం అనేది ఆత్మీయ తండ్రికి ఆనందాన్ని కలిగిస్తుంది. అంతకంటే ఏం కావాలి పౌలు గారికి? రక్షించబడిన ఒక వ్యక్తి, నీ ద్వారా రక్షించబడిన ఒక వ్యక్తి ఆత్మీయంగా దినదినము ఎదుగుతూ ఉన్నాడు. అనేక మందిని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అనేక మందిని క్రీస్తు మార్గంలో నడిపిస్తూ పరలోక రాజ్య వారసులుగా చేస్తున్నాడు అని అంటే, ఆత్మీయ తండ్రికి అంతకంటే కావాల్సినది ఏముందండి? అంతకంటే సంతోషమైనది ప్రయోజకుడయ్యాడు. ఈ గొప్ప సాక్ష్యము పౌలు గారు విన్నారు. ఆ విషయము నీ గురించి, నా గురించి దేవాది దేవుడు చెప్తే ఎంత బావుంటుంది. నా ప్రియ కుమారుడా నీ గురించి, నా కుమార్తె నీ గురించి, నీ చుట్టుపక్కల వాళ్ళు ఆదరించబడుతున్నారు అని దేవుడు నీ గురించి ఒక సాక్ష్యం చెప్తే ఎంత బావుంటుంది. కదండీ! ఇది కలగాలి. ఆనందము నిన్ను రక్షించిన నీ క్రీస్తు వారు నీ రక్షకునికి సంతోషం కలిగిస్తుందా నీ ఆత్మీయ జీవితము, నీ విశ్వాస జీవితము? కేవలము రక్షించబడి మిగతా విషయాలన్నీ నీకు సంబంధించిన విషయాలే చూసుకుంటూ ఉన్నావా? అలాగైతే ఆశీర్వాదాలు పైనుంచి రావు కదండీ! ఆగిపోయాయి మనకి ఆశీర్వాదాలు. ఎందుకు ఆగిపోయాయి? నా నుంచి ఎదుటి వ్యక్తికి వెళ్ళట్లేదు కాబట్టి. నా నుంచి ఫ్లో అవ్వట్ల ఎదుటి వ్యక్తికి. సహోదరుని ప్రేమించలేను, క్షమించలేను. కదా! ఏదో ఒక విషయం మనసులో పెట్టుకొని ఉంటాను. కదండీ! ఇలా ఉన్నప్పుడు పైనుంచి నాకు ఏ విధంగా వస్తాయి? దేవుడు నీ పట్ల సంతోషించాలని ఇష్టపడుతున్నాడు. ఆనందించాలని ఇష్టపడుతున్నాడు. రక్షించబడ్డాం. రక్షించుకున్నాడు. ఆయన ఉచితమైన కృప చేత ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఈ రక్షణ అనుభవము మనం రుచి చూస్తే ఈ రుచిని ఎదుటి వ్యక్తికి పంచగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? కదండీ! ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితము ప్రాముఖ్యత ఇది మాత్రమే. ఆ విషయము గలతీలకు రాసిన పత్రికలో కూడా ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుతాను. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. ఏం చేయాలండి? అలయక మేలు చేసితిమని. మేలు చేయడంలో అలసిపోవాలంట. అలిపొచ్చేంతలా కానీ అలిసిపోకూడదు. అంటే మనం మేలు చేయడం తప్ప, మేలు చేయడానికి తప్ప మనము వేరే దానికి పిలువబడలేదు అని. అందరికి మేలు చేసేవాడిగానే ఉండాలి నువ్వు, నేను, మనం. మరీ ఎక్కువగా అందులో పర్టిక్యులర్‌గా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. నీ చుట్టుపక్కల ఉన్న నీ సహోదరులు, క్రైస్తవులుగా పిలువబడుతున్న బలహీనంగా ఉన్న కొంతమంది ఉంటారు. కష్టాలలో, శ్రమలలో ఉన్నవారు కొంతమంది ఉంటారు. వాక్యం యొక్క అనుభవము ఎరుగని వారు కొంతమంది ఉంటారు. ఎరిగిన నీవు, ఆ వాక్యపు అనుభవం ఎరిగిన నీవు చెప్పాల్సింది, చేయాల్సింది చాలా పనులున్నాయి. వాళ్ళను ఏ విధంగా నువ్వు ఆదరించబడ్డావో ఈ ఆదరణతో, ఈ మేలు చేత ఎదుటి వ్యక్తికి మేలు చేయడానికి. కదండీ! సమయము దొరికిన కొలది అందరి ఎడల మరి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. ఇది నీ జీవితంలో, మన జీవితంలో జరగాల్సింది. మేలు చేయడానికి మాత్రమే. ఎందుకు? నువ్వు మేలును పొందుకున్నావు కాబట్టి. దేవుని నుంచి నువ్వు అనేక మేలులు పొందుకుంటూ ఉన్నావు ప్రతిరోజు కూడా. ఈ మేలుని ఎదుటి వారికి కూడా నువ్వు పంచడానికి దేవుడు పిలిచాడు.
మరి ఎంతవరకు మనకు ఈ లక్షణాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఫిలమోను గారికి ఉన్న అద్భుతమైన లక్షణాలు. అంత మాత్రమే కాదు, ఫిలమోను ప్రార్థనాపరుడుగా ఉన్నాడు అనే విషయం కూడా మనకి 22వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. కనుక నా నిమిత్తము బస సిద్ధము. నీ ప్రార్థన మూలముగా, ప్రార్థనాపరుడుగా కూడా ఫిలమోను గారు ఉన్నారు. ఖచ్చితంగా జరగాల్సింది. క్రైస్తవునికి ఉండాల్సింది ప్రార్థనా జీవితం. అంటే ప్రార్థనా జీవితం అంటే దేవునితో డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉన్న అనుభవం. దేవునితో సహవాసం. కదండీ! ఎప్పుడు కూడా ఆయనతో కనెక్షన్‌లో ఉండాలి. ప్రార్థనలో గడిపే అనుభవము క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండాలి. చాలా మందికి ఇది చాలా తక్కువగా ఉంటుంది. చాలా హడావుడిగా వెళ్తుంటారు. ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. ఉదయం ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. ఒక్క నిమిషం అట్లా కూర్చుంటారు. వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్‌లో. వచ్చిన తర్వాత చేసుకుందాంలే అనుకుంటారు. ఎప్పుడో వస్తారు. ఆ ప్రార్థన అనేది జ్ఞాపకం ఉండదు. మర్చిపోయాను అనేది చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం. ఈ మర్చిపోవడం అనేది మన లైఫ్ లాంగ్ జరిగే ప్రాసెస్ అది. ప్రార్థన అనేది మనం ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాము. అది మర్చిపోతూనే ఉంటాం అంతే. ఎందుకు మర్చిపోతూ ఉంటాం? అది అనుభవంలోకి రాలేదు కాబట్టి. దానిని నేను అభ్యాసం చేయలేదు కాబట్టి. ప్రాక్టీస్ చేయలేదు. ఒక సమయం దేవునికి ఇవ్వాలి. ఆ సమయంలో ఆయన వద్ద గడపాలి. ఆయనతో కనెక్షన్‌లో ఉండాలి. ఆయన నుంచి నేను రిసీవ్ చేసుకోవాలి. ఆదరించబడాలి. శక్తిని పొందుకోవాలి. ఆత్మ కార్యాలు నాలో జరగాలి. ఇవి ఈరోజు నేను బయటికి వెళ్ళినప్పుడు వారి జీవితంలో జరిగించాలి అనే ఆలోచన ఉండదు కాబట్టి. ఎందుకు? విశ్వాస జీవితం అంటే ఏంటో చాలా మందికి స్పష్టంగా తెలియదు. క్రైస్తవులుగా జీవిస్తున్నాం సమాజంలో అనంటే ఏదో మామూలుగా అందరూ జీవిస్తున్నట్టుగానే మనం కూడా జీవిస్తున్నాము అని అనుకుంటున్నాం. కానే కాదండి. నీ నుంచి బయలు వెళ్ళవలసినవి చాలా ఉన్నాయి. నీ ద్వారా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్న కార్యాలు అనేకం ఉన్నాయి. అందుకొరకు దేవుడు నిన్ను, నన్ను, మనల్ని పిలిచాడు. నువ్వు బయటికి వెళ్తున్నావంటే ఒక వెలుగుగా వెళ్ళాలి. నువ్వు మాట్లాడుతున్నావంటే ఉప్పుగా ఉండాలి. కదండీ! నేను పొందుకున్న మేలులు ఎదుటి వ్యక్తిలో కనపడాలి. ఎదుటి వ్యక్తికి పంచేవారిగా ఉండాలి. మేలులు చేసేవాడికి మన యొక్క ఉద్దేశ్యం వేరు. క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశ్యం వేరు. ఆలోచన వేరు. ప్రవర్తన వేరు. బయటికి వెళ్ళిన తర్వాత జరగాల్సింది ఇది. క్యాజువల్‌గా తీసుకునేది కాదు క్రైస్తవ జీవితం అనేది. నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే, నువ్వు, నేను, మనము కలిగి ఉన్నది ప్రార్థనా జీవితం. ఆయనతో అనుదినము కూడా కనెక్షన్‌లో ఉండాలి. ఆయన నుంచి పొందుకోవాలి. ఎదుటి వ్యక్తిలోకి మనం దానిని పాస్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ కంటిన్యూయస్‌గా జరుగుతుంది. నీ ద్వారా అనేక మంది ఆదరించబడతారు, బలపరచబడతారు, శక్తిని పొందుకుంటారు, విశ్వాసంలో స్థిరపరచబడతారు. ఇది జరగాలి. ఇది జరుగుతున్నప్పుడు దేవుడు నీ గురించి, నా గురించి ఒక అద్భుతమైన సాక్ష్యము, అనేక మంది నీ ద్వారా ఆదరించబడుతున్నారు. విశ్రాంతి పొందుకుంటున్నారు. నా కుమారుడా, నా కుమార్తె అని ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తే ఎంత బావుంటుంది. అదే కదా మనకు కావాల్సింది. అంతకంటే ఏం కావాలి? దేవుడే మన గురించి సాక్ష్యం చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ విషయము పౌలు గారు ఆత్మీయ తండ్రిగా సాక్ష్యం చెప్తున్నాడు తన కుమారుని గురించి. నీ గురించి, నా గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? చెప్పగలిగే స్థితిలోనే క్రైస్తవ జీవితం ఉండాలి. అలాంటి ధన్యత, అలాంటి కృప నీకు, నాకు, మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సో మచ్.